మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలు అనేది కోర్టు కేసు వల్ల ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో అయితే తాజాగా దీనికి సంబంధించి మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, జూనియర్ కార్యదర్శి పోస్టుల్లో క్రీడా కోటా అనేది అమలు చేయాలని మరి అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరి ప్రధాన వార్తాపత్రికలు రావడం జరిగింది, అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీలో క్రీడా కోటా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో జీవో నెంబర్ 5 ఏదైతే ఉందో, సో దాని ప్రకారం 2% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని కోర్టు సైతం ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో పంచాయత్ రాజ్ అధికారులు బుధవారం న్యాయశాఖ అధికారుల సలహా తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి సంప్రదించి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు మరి 2% రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ మరి రివైజ్ చేసినట్లయితే మరి డిస్టిక్లో ఉన్నటువంటి ఆల్రెడీ లిస్టులు అనేది అన్నీ కూడా సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఆ సెలక్షన్ లిస్టులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వీళ్ళ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.